హలో ఎవ్రీవన్. ఈరోజు నేను లంచ్‌లోనికి చికెన్ ఫ్రై చేశాను. ఎలా చేశానో మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్‌లోనికి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలు గానీ, పొడులు గానీ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బావుండాలంటే, చికెన్‌ని శుభ్రం చేసిన తర్వాత ఫోర్క్‌తో గానీ, చాక్‌తో కానీ కొద్దిగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది ముక్క లోపలికి బాగా వెళ్తుందనమాట. సో, ఇలాగా మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపి, దీని మీద మూత పెట్టుకొని ఒక 30-45 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే మసాలా కోసం పాన్ తీసుకొని అందులోకి 2 దాల్చిన చెక్కలు, 4 యాలకులు, అలాగే 3 ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా లవంగాలు, ఒక 2 స్పూన్ల వరకు గసగసాలు తీసుకొని మొత్తం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ ప్యాన్‌నే కుక్కర్‌గా కూడా వాడతాననమాట. సో, ఇందులోనికి మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఒక చిన్న గ్లాసు లేదా కప్పు వాటర్ వేసి జస్ట్ ఒక విజిల్ వేసి, ఒక్క విజిల్ మాత్రమే సరిపోతుంది. వేయించి ఉడికించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 4 జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేయించి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఇంకా టొమాటో బాగా మిక్స్ అయ్యి, బాగా మగ్గేంత వరకు కూడా ఇలాగా పాన్ మీద లిడ్ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. చూసారా? ఆనియన్ ఇంకా టొమాటో ఎంత మెత్తగా చక్కగా ఉడికిపోయిందో. సో, ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు ఇందాక మనం ఒక విజిల్‌తో ఉడికించుకున్నటువంటి చికెన్‌ని అదే వాటర్‌తో అలాగా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువగా మిక్స్ చేయకూడదు. కలిపినా కూడా కింద నుంచి కలపాలనమాట. లేదంటే ముక్క చెదురైపోతుంది. దీనికి ఇంకా సెపరేట్‌గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్‌లో గనక మీరు స్టవ్‌ని స్లిమ్‌లో ఉంచుకొని, కొంచెం టేస్ట్ అవి చూసుకొని, ఉప్పు లేదా కారం ఏవైనా సరిపోకపోతే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకొని, ఇలాగా పైన లిడ్ పెట్టుకొని స్లిమ్‌లో ఉంచుకుంటే మంచిగా కుక్ అవుతుంది. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి 2 లేదా 3 చీలికలు వేసుకుంటే దాని ఫ్లేవర్ బావుంటుంది. అది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇదిగోండి వాటర్ అంతా అయిపోయి కొంచెం ఇలాగా ఆయిల్ ముక్కకు పట్టేలాగా మనకి తెలిసిపోతుందనమాట. ఏ స్టేజ్‌లో దీన్ని మనం ఆపేయాలో. సో, ఇలాంటి టైంలో మనం ఇందాక మిక్సీలో పెట్టి వేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పౌడర్‌ని ఇప్పుడు దీనికి యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు. కానీ దీని అరోమా చాలా బావుంటుంది. చికెన్ ఫ్రైని ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. లాస్ట్‌లో మనం ఇలాగా కొరియాండర్ లీవ్స్‌ని కొద్దిగా వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చూసారా? చూడడానికే ఎంత బావుందో చికెన్ ఫ్రై. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు ఈసారి కామెంట్ చేయండి. మా ఇంట్లో నాన్ వెజ్ జనరల్‌గా తక్కువగా ఉంటుంది. బట్ చేసుకునేటప్పుడు మాత్రం చికెన్ లేదా ఎగ్గే మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తాము. చికెన్ అయితే వీక్లీ వన్స్ ఉంటుంది. వీక్లీ థ్రైస్ ఆర్ 4 డేస్ మాత్రం ఖచ్చితంగా ఎగ్స్ ఉంటాయి. సో, ఇదిగోండి టేస్టీ ఇంకా ఈజీ సింపుల్ రెసిపీ నేను చేసినటువంటి చికెన్ ఫ్రై. ప్లీజ్ డూ ఫాలో.